పార్టీ ఏం హామీ ఇచ్చిందో కూడా విన్నారు కాబట్టి మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం పూర్తి స్థాయిలో గమనిస్తే, ఒకటి ఏదేమైనా కానీ అభివృద్ధి అనేటువంటి అంశంలో అందరూ సహకరిస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళు చెప్పినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక 40 కిలోమీటర్లు అంటే ఉన్నటువంటి ఆ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్కి ఒక 40 కిలోమీటర్లు పోతే కొంత అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ దాని లోపలనే ఉండడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏంటంటే సుమారు 35 నుంచి 40 గ్రామాలు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను రైతుల కోసం ఏదైనా నిలబడతా చేస్తా అనడానికి గల కారణాలు ఏంటంటే, ఆయన నియోజకవర్గంలో మేజర్ చాలా 34-33 గ్రామాల నుంచి పోతుంది. కొన్ని గ్రామాలు అయితే నా రామరూపం లేకుండా పోతుంది. ఊరంటే కంపల్సరీ సెంటిమెంట్, ఇల్లు అంటే సెంటిమెంట్, భూమి అంటే సెంటిమెంట్. కనీసం భూమి పోయినా కానీ ఇల్లు ఉందిరా అంటే ఇల్లు కూడా పోతుంది. కొన్ని గ్రామాలలో ఇల్లుతో సహా మొత్తం గ్రామమే తుడుచుకుపెట్టుకోపోతుంది. అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు ఆడ చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ అట్లా ఊర్లన్నీ ఉంటుండే. ఆ ఊర్లన్నీ పోయినాయి, ఊర్లన్నీ ఎయిర్పోర్ట్లో పోయినాయి. అలా ఊరే లేదు, ఊరు నామరూపం లేకుండా పోయింది. రెవెన్యూ నుంచి ఊరే పోయింది. ఇలా అట్లనే ఊర్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఊర్లు పోయేటువంటి పరిస్థితి ఎందుకు? కొంత వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి ప్రణాళిక లైమ్లైట్ మార్చితే బాగుండే అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో 2-3 సార్లు గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ విషయం వీరు కేంద్రం దృష్టికి కూడా తీసుకురావడం, కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారని ఆ పెట్టినటువంటి ఎంపీలు బీజేపీ ఎంపీలే వాళ్ళ సంతకం పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, ఏవైతే పోతున్నటువంటి గ్రామం చౌటుప్పల్లి ఉన్నటువంటి గ్రామం గట్టుప్పల్ కానీ, కిరుమణ కానీ, కురుమల్లపల్లి కానీ, తర్వాత అనేక గ్రామాలు అంటే మల్కాపురం దగ్గర 30-32-33 గ్రామాలు, ఒక 10-12 గ్రామాలు పూర్తిగా రూట్స్ పెట్టుకోబోతున్నాయి. 2 రకాల కారణాలు. ఎవరైనా రైతు నష్టపోతున్నాడు అంటే కారణం ఇల్లు పోతుంది, భూమి పోతుంది, అన్ని పోతా ఉంది. మళ్ళీ నష్టపరిహారం ఎట్లా వస్తుంది అంటే, ప్రభుత్వం నిర్ణయించిన ధర వస్తుంది. ప్రభుత్వం అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు ఎకరానికి ప్రభుత్వం 10 లక్షలు, 12 లక్షలు, మహా అంటే 15 లక్షలు కానీ ఎక్కువ. కానీ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో అది 50, 60, 70, 80 లక్షలు ఉంటుంది. 80 లక్షలు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ. అంటే ఈ వ్యత్యాసం కూడా ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే చేస్తున్నటువంటి ప్రాజెక్టులకి ఖచ్చితంగా ప్రభుత్వం కదా, మీరే కదా దానికి ఇవ్వాల్సింది. రైతులకు ఇవ్వాల్సిన దానికి కూడా మీరు రాష్ట్రానికి ఇస్తేనే కదా దానికి రైతులకు ఇవ్వాల్సి. చెప్తాం అది కూడా చెప్తాము. దానికి కూడా పరిధి ఎంత ఉంది ఏముంది అనేది. అయితే ప్రణాళిక వీళ్ళు చేసేటప్పుడు పైసలు మేము ఇవ్వాలని కాదు, మా నిష్పత్తి ఎంత ఉందో అనేది ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇంద్రమ్మ పథకం అన్నారు. ఇంద్రమ్మ పథకంలో వీళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలు ఇస్తే మా భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రం నుంచి కూడా ఏమన్నారు, ఖచ్చితంగా మీరు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంది కదా, దాంట్లో మీరు డబ్బులు ఇవ్వాలంటే మేము ఇంతకుముందు 75,000 ఇస్తుండే, ఇప్పుడు అవి అన్ని కలిపి వీళ్ళ ముఖ్యమంత్రి 2-3 సార్లు పెట్టిండు, మాకు కావాలంటే ఈ పథకాలు ఆ పథకాలు అన్ని కలిపి 1,20,000 ఇస్తున్నాం. మీరు ఇస్తున్న రేషన్ షాప్ మోడీ గారి ఫోటో ఉంటుందా, కేంద్రం ఇస్తుందా అని చెప్తున్నారు. నిర్మలా సీతారామన్ అరే ఒకటే ఫోటో కాదు, కేంద్రం ఇచ్చే పథకాలకు ఎక్కడన్నా మీరు చెప్తారా? డప్పు కొట్టుకుంటా ఉంటారు. పైసలు ఇస్తే మీరు ఎప్పుడైనా చెప్తారా? మీరు పైసలు ఇస్తారా ఎప్పుడైనా చెప్తున్నారా అంటే మీరు చెప్పట్లేదని ఇవ్వట్లేదా? రైతులు పోతున్నాయి, సరే సెంటిమెంట్ ఉంది, ఊర్లు పోతున్నాయి అంటున్నారు. అలైన్మెంట్ మార్చమని చెప్పి వాళ్ళు పోయిండ్రు, గడ్కరీ గారినే కలిసిండ్రు. ఈయనేమి ఇట్లా చేస్తారు? ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తామని చెప్పింది మేము కాదు నిర్ణయించాల్సింది, మీరు నిర్ణయించాలి. మీరు నిర్ణయించి రాష్ట్ర బడ్జెట్ ఏముందో రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేంద్రం ప్రపోజల్ ఎవరు పెట్టిరు? మేమన్నామా? జాతీయ మేం ప్రాజెక్ట్ అలైన్మెంట్ మారుస్తామనేది మీరు కదా, వాళ్ళకి హామీ ఇచ్చింది మీరు. అలైన్మెంట్ ఏ విధంగా మారుస్తున్నారు? అలైన్మెంట్ లో రైతులు గానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏమంటున్నారు, అక్కడ ఇండస్ట్రీస్ కారిడార్లని ఏవైతే ఉన్నావో దానిలో మీకెళ్ళి పోతున్నట్లున్న దాన్ని ఒక నిమిషం బ్రదర్. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు నేను ఈ గ్రామాలన్నీ పోయిన తర్వాత జర్ర ముందుకు పోయినాక మొత్తం రాచకొండ గుట్టలు నెలకేం ఎందుకు తీసుకుంటున్నావు? నాకు లోపం మీరు ఇంకా ఇవ్వమంటున్నాము. ఇంకా ముందరకు జనగం దగ్గరకు ప్రైవేట్
చేస్తుంది అరవడం ఏమన్నా? రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది కదా, కేంద్రం మంజూరు చేయాలి, నిధులు ఇవ్వాలి అంతే. నిధులు ఇవ్వాలి. అది కూడా ఎంత నిధులు ఇస్తా అనే నిధులు ఇస్తారు, నువ్వు చెప్పినట్టు ఇవ్వదు కదా. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఎంత, దాంట్లో డిపిఆర్లు ఎంత ఉన్నది, కేంద్రం ఎంత ఇవ్వాలి, నువ్వేం చేయగలుగుతావు, నీ పాత్ర ఎంత, మళ్ళీ నువ్వు తీసుకుపోయి ఇంకో కాంట్రాక్ట్ ఇస్తావా? ఓఆర్ఆర్ అంటే కంపల్సరీ కాంట్రాక్ట్ ఇస్తావు కదా. అవును, ప్రపోజల్ నీదే ఉంటుంది కదా, ప్రపోజల్ నీదే ఉంటది, బిట్ వేసేవాళ్ళు మీరే ఉంటారు, మాట్లాడేవాళ్ళు మీరే ఉంటారు. ఆ కాంట్రాక్ట్లు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నారా? అవన్నీ ఎవరికి ఇస్తలేము, మా దగ్గరికి ప్రపోజల్ రాలే. మేము ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాము, రైతులకు నష్టపరిహారం ఇస్తాము, ఇది రాష్ట్రం బాధ్యత. మేము ఒప్పిస్తాం, నువ్వు అన్నావు కదా. ఇదే ప్రపోజల్ ఇప్పుడు ఇదే ప్రపోజల్ కి రైతులందరూ దండం పెడతావా, కాలు మొక్తా ఒప్పుతాం. నువ్వు ఈ 80 లక్షలు మార్కెట్ వాల్యూ, ఎమ్మెల్యే కూడా ఒప్పుకుంటాడా, రాజగోపాల్ రెడ్డి కూడా ఒప్పుకుంటాడు, అందరూ ఒప్పుకుంటారు. ఇగో ఇదే ప్రపోజల్ కి మేము నువ్వు ఒప్పి ప్రభుత్వానికి ఏమని మార్కెట్ వాల్యూ ఇవ్వమని, గవర్నమెంట్ వాల్యూ చెప్పు, మార్కెట్ వాల్యూ 70 లక్షలు 80 లక్షలు వస్తుంది. వ్యవసాయం కొంటాడు కదా. ఇలాంటి డిస్కషన్ అంటే కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే, ముఖ్యమంత్రి దగ్గర ఒక లెటర్ తీసుకురండి. ఈవెన్ మా స్థానిక ఎమ్మెల్యే కంటెస్టెంట్ గూడు నారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక లెటర్ తీసుకురండి, లెటర్ తీసుకొస్తే మేము అలైన్మెంట్ చేంజ్ చేస్తాము గడ్కరీ దగ్గర కూర్చొని అని చెప్తారండి బీజేపీ గవర్నమెంట్. అయితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొచ్చేంత స్తోమత సామాన్య రైతులకు ఉంటుందండి? ఉంటుందా? ఇది ఉండదు కదా. అలాగే ఇంకోటి ఏంటంటే అలైన్మెంట్ లో కూడా చాలా మార్పులు జరిగినాయి. ఫస్ట్ నుంచి ఎన్హెచ్ఏ అధికారులు ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ అని మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదే మ్యాప్ వస్తుంది. బట్ యాక్చువల్గా రీజనల్ లింక్ రోడ్ పోయేది మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా తీసుకొచ్చారండి. ఇలాంటి అంటే ఎక్కడైతే రాజకీయ నాయకుల పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు ఉన్నాయో వాళ్ళ భూములు ప్రొటెక్ట్ చేయడానికి సామాన్య రైతుల భూములు కొల్లగొట్టిరు. ఇది డ్రోన్ కెమెరాలతోని గురి చూసి సరిచేసి మరీ సామాన్య పేద ప్రజల భూములు లాక్కున్నారు. ఈ మొత్తం అలైన్మెంట్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఏ పొలిటికల్ లీడర్ భూములు పోవండి. అంటే కంప్లీట్ ఇప్పుడు 10,000 ఎకరాలు దాదాపు నార్త్ పార్ట్ సౌత్ పార్ట్. ఈ మొత్తం అలైన్మెంట్ లో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుని యొక్క భూమి కూడా పోలేదు. కేవలం రైతుల భూములు మాత్రమే పోయినాయి. పెద్ద పెద్ద నాయకులు లేకపోతే బడాబాబుల భూములు ప్రొటెక్ట్ చేయడానికి సామాన్య రైతుల యొక్క భూములు లాక్కున్నారు. అది మేము రైతులందరి తరఫున అన్ని పార్టీల పెద్దలను మేము రిక్వెస్ట్ చేసేది అదే. ఇప్పుడు ఇంకొకటి, కేసీఆర్ గారు ఈ అలైన్మెంట్ తప్పు చేసిరు అని మాకు కాంగ్రెస్ పెద్దలు అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాకు చెప్పిరు. మళ్ళీ కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అన్ని చాలా తప్పు, ఇది తప్పు అది తప్పు అన్ని చెప్పిరు. అన్నిటి మీద రివ్యూ చేసారు కమిషన్లు. ఇది మళ్ళీ కొత్తగా చేయాలి, అలైన్మెంట్ కొత్తగా చేయాలి, అన్నిటి మీద రివ్యూ కమిటీలు వేసారు. అలాంటి కమిటీ రీజనల్ లింక్ రోడ్ మీద ఏమని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సరే ఏ నాయకుల యొక్క భూములు కాపాడడానికి రైతుల ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చిరో అది ఇప్పుడు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేయకుండా వాళ్ళు తప్పు చేసిన మీరే చెప్పారు, తప్పు చేసింది మళ్ళీ మీరు ఎట్లా కరెక్ట్ అని మీరు ముందుకు ఎందుకు సాగుతున్నారు? ఇంకొకటి, ఇదొక విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే ఉత్తర భాగము మార్చాలని డిమాండ్ గత 3 సంవత్సరాలుగా ఉంది. ఇందులో కాంగ్రెస్ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ డిమాండ్ కు తెలిసిన వాళ్ళే, గవర్నర్తో సహా గడ్కరీ గారితో సహా ఉత్తర భాగంలో మార్పు చేయాలి అని రైతుల డిమాండ్ ఉందని అందరికీ తెలుసు. ఆ డిమాండ్ పక్కన పెట్టి ఓఆర్ఆర్ నుంచి 60 కిలోమీటర్లకు దక్షిణ భాగం చేంజ్ చేస్తారండి వీళ్ళు. అంటే ఉత్తర భాగంలో మార్పు చేయాలని మేము డిమాండ్ చేస్తుంటే దక్షిణ భాగము చేంజ్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ఎవరికి అర్థం కాదు. ఇంకొకటి, హెచ్ఎండిఏ వాళ్ళు 2011లో మాస్టర్ ప్లాన్ 20 సంవత్సరాల వరకు 2031 వరకు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఆ మాస్టర్ ప్లాన్ లో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇంకా కొంచెం దగ్గర అంటే గూడు టోల్ ప్లాజా, తర్వాత పెద్దరావులపల్లి, చిన్నరావులపల్లి, తర్వాత చౌటుపల్లి మండలాలలో ఇంకా కొంచెం ముందుకి ఇప్పుడున్న ప్రపోజల్ కి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వస్తుంది. అయితే హెచ్ఎండిఏ 2031 వరకు ఇచ్చిన మా ప్రపోజల్ ఏదైతే ఉందో 2011లో ఆ ప్రపోజల్ ని పక్కన పెట్టి ఈ రోజు కొత్తగా ఈ గెజిట్ వచ్చింది కాబట్టి ఈ గెజిట్ కి సమాంతరంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2050 వరకు హెచ్ఎంఆర్ మ్యాప్ 2050 అని చెప్పేసి ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ ని వెబ్సైట్ లో మేము పెడుతున్నామని చెప్పి వాళ్ళు ఈ 15 రోజుల్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని కమిషనర్ గారు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు మమ్మల్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పేపర్లో. దాని ప్రకారం ఈ రోజు రైతులందరూ దాదాపు 1000 మంది రైతులు ఈ రోజు హైదరాబాద్కు వచ్చి వాళ్ళ అభ్యంతరాలు తెలపడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నామంటే మేము హెచ్ఎండిఏ అనేది స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఇంత ముందుకంటే కన్ఫ్యూజన్ ఉంది మనకి, స్టేట్ సెంట్రల్
లేకపోతే పాత గవర్నమెంటా కొత్త గవర్నమెంట్ అని. ఇప్పుడైతే హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నారో ఈ రోజు వెళ్ళి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే హెచ్ఎండిఏలో ఒక రోడ్ వస్తుంది కాబట్టి మేము జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినాము, మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని. అభ్యంతరాలు ఇంతవరకు తెలిపిన అభ్యంతరాలు అన్ని గుట్టదాఖలు చేసి ఇప్పుడు కొత్తగా ఈ అభ్యంతరాలను మీరు తెలుపమంటే ఈరోజు రైతులు పొద్దున్న 5 గంటలకండి 5 o'clock లేచి ఒక్కొక్క రైతు పరిగి నుంచి, వికారాబాద్ నుంచి, చౌటుప్పల్ నుంచి, గజ్వేల్ నుంచి, భువనగిరి నుంచి 5 గంటలకు లేచి వచ్చి అక్కడ కూర్చొని లైన్లో నిల్చున్న పరిస్థితి. ఈరోజు కమిషనర్ గారు ఉన్నారని ఆఫీస్లో అడిగితే లేరని చెప్తారు. ఇంత ముందుకు ఆర్డీఓ దగ్గర అదే ఆన్సర్, మాకు కలెక్టర్ గారి దగ్గర కూడా అదే ఆన్సర్, లేరు, కలెక్టర్ ఉన్నా లేరు, లేకపోతే కమిషనర్ ఉన్నా ఈ రోజు కూడా లేరని చెప్పారు. దానికి రైతులందరూ ఆవేశపడి కొద్దిసేపు రాస్తారు కూడా చేయడం జరిగింది. మళ్ళీ పోలీసులు చెప్పిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి కమిషనర్ గారు అప్పుడు బయటకు వస్తారు. అంటే లేరన్న కమిషనర్ ఒక 10-15 నిమిషాల్లో ఎట్లా వస్తారండి మళ్ళీ ఆఫీసులకి? అంటే ఎందుకు ఈ దాగుడు మూతలు ఎందుకు? రైతులకు ఉన్న వాస్తవం ఏదో చెప్పండి. రైతుల ఇప్పుడు మున్సిపాలిటీలలో భూనీల్లో కానీ, చౌటుప్పల్లో కానీ, గజ్వేల్లో కానీ అన్నగారు చెప్పినట్టు ఇక్కడ ప్రధాన సమస్య అనేది కాంపన్సేషన్ విషయం కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే కాంపన్సేషన్ అక్కడ చౌటుప్పల్లో కానీ ఎక్కడైనా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 2-3 కోట్ల రూపాయల విలువ ఉంది ఒక్కొక్క ఎకరం ల్యాండ్. ఒక ఎకరానికి మీరు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తా అంటే ఏ రైతు కూడా వాళ్ళ వాళ్ళు ఎక్కడ కొనుక్కోలేరు. మీరే చెప్పారు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే భువనగిరి మండలం ఇప్పుడు మా రాయగిరి గ్రామం కానీ ఇంకొకటి కానీ 2031 వరకు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇచ్చారో అప్పటికే మాది హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నది. ఎన్హెచ్ఏ అధికారులతో మేము మీటింగ్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రోడ్ మేము ఇక్కడ వేయట్లేదు, హెచ్ఎండిఏ పరిధి బయట చేస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళకి కనీస అవగాహన లేదు హెచ్ఎండిఏ పరిధి ఎక్కడ వరకు ఉందని. మేము వెళ్ళి హెచ్ఎండిఏ ఇక్కడే ఉంది అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే కొంచెం అటు ఇటు అవుతుందంట, కొంచెం అటు ఇటు అవుతుంది రోడ్ వేసేటప్పుడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్త వీళ్ళు చెప్పేది ఏంటంటే హెచ్ఎండిఏ పరిధి పెరిగింది కాబట్టి మేము రోడ్డు పెంచినాం. ఇంతకుముందు పాత రోడ్డు త్రిబుల్ ఏదైతే చూపిస్తున్నారు మ్యాప్లలో అది కాదు, ఇప్పుడు పరిధి పెరిగింది కాబట్టి ఇంకొంచెం విస్తరిస్తున్నాం మేము. అంటే ఇప్పుడు 2050 వరకు ఇప్పుడున్న భువనగిరి కానీ, చౌటుప్పల్ కానీ ఏరియాలు 2050 వరకు హైదరాబాద్లో కలవేయండి. అంటే ఇంక 20 సంవత్సరాలు ఇప్పుడే ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గర అయిపోయింది ఇవి. అందుకే మా డిమాండ్ ఏంటంటే ఇంకొంచెం దూరం వెళ్తే హైదరాబాద్ విస్తీర్ణానికి కూడా కొంచెం పెద్ద అవకాశం ఉంటుంది. ఇంకా ఈ నగర విస్తరణం ఇంకా మహానగరంగా ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. రవి గారు, రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి గురించి మాట్లాడుతూ ఎవరి కాళ్ళు పట్టుకోను, లాలుచి బన్ను, ప్రజల కోసమే త్యాగం చేస్తాను, అవసరమైతే రాజీనామా చేస్తాను, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు. సరే, ఆయన విషయంలో ఏం చేయబోతున్నారు? దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ RRRకి సంబంధించి రైతులు, నిర్వాసితులు ఎవరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, నష్టపోతున్నారో, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం గురించి కానీ లేకపోతే అలైన్మెంట్ మార్చడం విషయంలో కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? అంటే వాస్తవానికి అక్కడ ఏంటంటే అక్కడ కొన్ని సాగునీటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. గిండి లిఫ్ట్ ఇరిగేషన్ లో కానీ, ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చర్లగూడెం, కిష్టంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లు కానీ ఇవన్నీ పూర్తి కాలేవి. ఇవి గతంలోనే దీని విషయంలో అప్పుడు బై ఎలక్షన్ జరిగినప్పుడు కానీ అప్పుడు ఇదే విషయంలో మాట్లాడిండ్రు. అదేవిధంగా అక్కడ ఉన్న చోటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ యూనిట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవని, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి ఇంకా మండలాల్లో. అదేవిధంగా అప్పుడు నుండి పెండింగ్ లో ఉన్న చందూరు మండలం కానీ, దేవలమ్మ నగరం, గట్టుప్పల్ కానీ, అక్కడ చేనేత కుటుంబాలు ఉండేటువంటి నారాయణపూర్, చోటుప్పల్లో కానీ అన్ని పెండింగ్ వర్క్స్ అన్ని కూడా గతంలో నుండి పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని ప్రజలు నుండి బాగా ఒత్తిడి ఉంది. వాస్తవానికి చేనేత వాళ్ళ నుండి అక్కడ ఉన్నటువంటి ఒత్తిడి కానీ అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఆయన ముందుకు తీసుకుపోతున్నాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి ఏంటంటే నిజంగానే ఆయనకు ప్రెజర్స్, ఆ రకంగా ప్రెజర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో చేయాలని ఒక తపనతో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి 100% ప్రజల నుండి కూడా స్పందన అదే రకంగా ఉంది. దానికి అతను ఏంటంటే ఎమోషనల్ పర్సన్ కాబట్టి కొద్దిగా ఆవేశంతోన అది చేసిండొచ్చు. అంటే ఆవేశంతో చేస్తున్నా తప్పు చేయడం, జెన్యున్ గా పనిచేసేటువంటి నాయకుడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఆలోచన ఉంటది, ఒక్కోసారి ఆక్రోషంలో అనొచ్చు. కానీ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలనేదే ఆయన తపన కాబట్టి ఆ తపనని 100% ఇదో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఆయన ఫుల్ఫిల్ చేయగలుగుతాడు. మొత్తానికి కూడా మునుగోడు ప్రజలకు ఒక చిరకాల స్వప్నంగా నిలవబోతున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. వారు అక్కడ వాళ్ళ ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ఆయన నిలబడాలి అంటే మీరు అలైన్మెంట్ మార్చాలి. అదే మళ్ళీ రాజీనామా చేయాలి. ఇవి మీరు
రాజీనామా చేస్తే ప్రజల సమస్య పరిష్కారం అవుతుందా? పరిష్కారం పరిష్కారం అవుతుందా? లేదు విజిత గారు అంటే రాజాసింగ్ వ్యక్తి అరే వీళ్ళు ఎట్లాంటి సందర్భం మాట్లాడుతున్నాము రైతుల కోసం పదం ఎందుకు? ఆయన